హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ వచ్చేలా సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. దేశంలో మొదటి మీథేన్ సహజ వాయు బావిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ జార్ఖండ్. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలోని ఏ జిల్లాలో జన్మించారు? ఆన్సర్ మయూర్భంజ్. మధుబని అనే జానపద పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ బీహార్. దేశంలో మొట్టమొదటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ కోల్కతా. భారతదేశపు తూర్పు ముఖద్వారం అని పిలువబడే ప్రదేశం ఏది? ఆన్సర్ సిలిగిరి. రూర్ ఆఫ్ ఇండియా అని ఏ పీఠభూమిని పిలుస్తారు? ఆన్సర్ చోటా నాగ్పూర్ పీఠభూమి. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ కుమారగుప్తుడు. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ బీహార్. గంగానదిపై గల మహాత్మా గాంధీ సేతు వంతెన ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ బీహార్. టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు? ఆన్సర్ భువనేశ్వర్. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రాష్ట్రానికి ఎన్నవ మహిళా ముఖ్యమంత్రి? ఆన్సర్ మొదటి మహిళా ముఖ్యమంత్రి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గల ప్రాంతం ఏది? ఆన్సర్ జదుగూడ, జార్ఖండ్. భారతదేశంలో అత్యధికంగా లక్కను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ జార్ఖండ్. వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ పరమహంస ఆశ్రమం గల ప్రదేశం ఏది? ఆన్సర్ బేలూరు, పశ్చిమ బెంగాల్. గండక్ నది ప్రాజెక్టు వలన ఈ క్రింది వాటిలో ఏవి లబ్ధి పొందుతున్నాయి? ఆన్సర్ బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్. గండక్ నది ప్రాజెక్టు బీహార్, ఉత్తరప్రదేశ్లో వ్యవసాయానికి అలాగే నేపాల్ దేశానికి జల విద్యుత్కి ఉపయోగపడుతుంది. జార్ఖండ్లో వినోబా భావే విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ హజారీబాగ్. ఒడిశాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు ఏది? ఆన్సర్ ఫోస్కో ఉక్కు కర్మాగారం. బీహార్ మరియు నేపాల్ దేశం యొక్క ఉమ్మడి ప్రాజెక్టు ఏది? ఆన్సర్ కోసి ప్రాజెక్ట్. వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన తొలి రాష్ట్రం ఏది?
ఆన్సర్ ఒడిషా. దేశంలో మొట్టమొదటి ఉక్కు కర్మాగారం టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1907. మిసైల్ టెస్ట్ రేంజింగ్ సెంటర్ చాందీపూర్ ఎక్కడ గలదు? ఆన్సర్ అబ్దుల్ కలాం ఐలాండ్. ప్రపంచంలో ఉన్న గాంధీజీ విగ్రహాల్లో ఎత్తైన విగ్రహం భారత్లో ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ బీహార్. శాంతినికేతన్ విశ్వవిద్యాలయం స్థాపించినది ఎవరు? ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. 10 ఏళ్లకే డిగ్రీ 21 ఏళ్లకే డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ తథాగత్ తులసి. ఆసియాలో అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం బొకారో ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జార్ఖండ్. లోక్సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు? ఆన్సర్ మీరా కుమార్. నల్లపగోడ కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలోనిది? ఆన్సర్ ఒడిషా. కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ కటక్. కోల్కతాలో జన్మించిన స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1897. దేశంలోని తొలి పోస్టాఫీస్ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ కోల్కతా. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు? ఆన్సర్ కటక్ ఒడిషా. 1911 వరకు భారతదేశ రాజధానిగా ఏ నగరం ఉండేది? ఆన్సర్ కోల్కతా. దక్షిణ అమెరికా నుండి రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ఏ రాష్ట్రానికి వలస వస్తాయి? ఆన్సర్ ఒడిషా. బుద్ధగయ ఆలయం నిర్మించినది ఎవరు? ఆన్సర్ అశోకుడు. దేశంలో మొదటి మెడికల్ కాలేజ్ను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ కోల్కతా. 5 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన జ్యోతి బసు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిషా. గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని మొదటిసారిగా ఎక్కడ చేశారు? ఆన్సర్ చంపారన్. దేశంలో తీర ప్రాంతంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ఆన్సర్ చిల్కా సరస్సు. దేశంలో బొగ్గు గనులు అత్యధికంగా ఉన్న ప్రదేశం ఏది? ఆన్సర్ రాణిగంజ్. ఒడిశాలోని హీరాకుడ్ డ్యాం ఏ నదిపై కట్టబడింది?
ఆన్సర్ మహానది. ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రూవ్ సుందర్బన్ అడవులు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.